సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలను, హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఈ వాగ్దానము యేసుక్రీస్తు నామములో మనందరి వినికిడిలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహోషువతో చెప్పుచున్నారు. ఏమంటున్నారో చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడొద్దు, జడియవద్దు. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనం నడిచే మార్గమంతటిలో మన దేవుడు యెహోవా మనకు తోడుగా రావాలంటే మీరు 3 మంచి పనులు చేయాలి. మొట్టమొదటిది, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. మరి దేవుడు మనతో కూడా నడవాలంటే, మనం ఎప్పుడు ఆయనతో కూడా ఉండాలంటే, మనం ఎప్పుడు ఆయన మనతో వస్తారో, ఆయన ఎప్పుడు మనతో వస్తారనే నమ్మకంతో నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యముగా ఉండాలి, జడియవద్దు దేనికి. దేవుని బిడలారా, జడియవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏది వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే, ఎలాంటి శత్రువు వచ్చినా సరే, ఏ భయం వచ్చినా సరే, మన గుండెల్లో ఒకటే ధీమా, ఏది వచ్చినా చూసుకునే దేవుడు నాతో కూడా ఉన్నారు. ఆయన నాతో కూడా ఉండి ఇవి నన్ను ఏమీ చెయ్యవు, నాకేమీ పర్లేదు, ఆయనే చూసుకుంటారు అని నిబ్బరముగా ధైర్యముగా మనం ఉండాలి. అలా మనం ఉంటే ఆయన అలాంటి వారితో నడుస్తారు. ఒక్క మాట చెబుతాను, గట్టిగా పట్టుకోండి. మన పిల్లలు మనం లేనప్పుడు కుక్క వచ్చినా ఏది వచ్చినా భయపడతారు, పరుగులు తీస్తారు. ఆ చిన్న పిల్లలు కేకలు వేస్తారు. కానీ మనం ఉంటే, మన చేతుల్లో వారి చెయ్యి ఉంటే వాళ్ళు కేకలు వేయరు. ఎందుకంటే మనం చూసుకుంటాము కదా. మనముండగా వాళ్ళకి భయము ఏమీ ఉండదు. దేవుని బిడలారా, వింటున్నారా? వాళ్ళకి ఏది అవసరం వచ్చినా భయపడరు. పక్కన మనం నడుస్తున్నామనే ఒక ధైర్యము వారికి ఉంటుంది. అలానే మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఆయన మనల్ని ఎప్పుడూ చెయ్యి విడిచిపెట్టరు. ఆయన మనతో నడుస్తున్నారు. ధైర్యముగా ఉండి జడియవద్దు, దేనికి భయపడవద్దు, ధైర్యముగా ఉండండి. ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నారు. అలా ఎవరు ధైర్యముగా ఉంటారో, దేనికి జడియకుండా భయపడకుండా ఉంటారో, అలాంటి వారితో ఆయన నడవటానికి ఇష్టపడతారు. రెండవ మాట ఏమిటంటే, దిగులు పడవద్దు. భవిష్యత్తు గురించి దిగులు పడవద్దు. జరిగిపోయిన దినాల గురించి దిగులు పడవద్దు. జరగబోతున్న దినాల గురించి దిగులు పడవద్దు. మన దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనకు కొరత రానివ్వరు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మన ముందు భవిష్యత్తు విషయంలో ఆయనే చూసుకుంటారు. మనకున్న సమస్యలను ఆయనే తీరుస్తారు. మనకున్న ఇబ్బందుల నుండి ఆయనే మనల్ని బయటికి తీసుకొస్తారు. మనకున్న వ్యాధులలో ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. మన ముందు ఉన్న విషయాల్లో మనకి ఏమి కావాలో ఆయనే అన్నిటినీ సమకూరుస్తాడు. ఆయన మనకు ఉండగా మనకెందుకు దిగులు పడాలి? మన భవిష్యత్తు గురించి మనం దిగులు పడుతున్నామంటే
ఆయన మనతో లేరని మనం అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, వింటున్నారా? మనతో లేరని మనం అనుకుంటేనే ఆయన మనతో లేరు అన్నప్పుడే మనకు దిగులు పడాలి. మన పిల్లలు మన ప్రక్కన ఉన్నప్పుడు మన పిల్లలు మనకి ఇంకా దిగులు పడరు. ఏది కావాలన్నా అడిగి మరి తీసుకుంటారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని వారు అడుగుతారు. నాకు అదివు, నాకు ఇదివు, ఏదైనా చక్కగానే అడుగుతారు. వాటన్నిటిని పొందుకుంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న మనము కూడా మన ప్రక్కన ఆయన ఉన్నారు కదా, ఆయనతో కూడా మనం నడుస్తున్నాము కదా. ఏది అవసరం వచ్చినా ఆయన అడుగుతాం, ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఏదైనా సమస్య వచ్చిందా ఆయనకి చెప్పుకుంటాం, ఆ సమస్యను తీరుస్తారు. గనుక ఆయన మనతో కూడా ఉండగా మన పిల్లలు చూడండి ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో. మన పిల్లలతో మనం ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, దిగులుగా ఉండరు. మనము లేము, అప్పుడు దిగులు పడతారు. దేవుని బిడలారా, డాడీ మమ్మీ ప్రక్కన లేకపోతే మాకు ఏదైనా అయితే ఏమిటి మా పరిస్థితి అని వారు దిగులు పడుతూ ఉంటారు. దేవుని బిడలారా, ఇవన్నీ మన కుటుంబంలో మనం గమనిస్తున్నాం కదా. ఒక్క మాట చెబుతున్నా, మనకు ఆయన ఉన్నాడు, మన ప్రక్కన ఉన్నాడు. దిగులు పడకండి, సంతోషంగా ఉండండి. మన దేవుడు మనతో కూడా నడవాలంటే మనం ఎప్పుడు దిగులు పడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆయన మనతో ఉన్నారు. మనకు ఏదైనా అవసరమైతే మేము చెప్పుకుంటాము, మాకు సహాయం చేస్తారు అనే ధీమాగా ఉండాలి. దిగులు పడకుండా మనం ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఆయన మనతో నడుస్తారు. మనం చేయవలసినది మూడో పని ఏమిటంటే, ఆయన ఆజ్ఞను పాటించు. ఆయన ఇచ్చిన మాట ఏమిటి? ఆ పైన యెహోషువ మోషేకు ఎలా తోడున్నానో నీకు తోడుగా ఉంటాను. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు తప్పిపోకుండా నువ్వు చదవాలి. దాంట్లో రాయబడిన ప్రకారము చెయ్యాలి. నేను నీతో కూడా వస్తాను అన్నారు. అది పాటించాలి. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, తప్పిపోకుండా దాంట్లో ఉన్నట్లు రాయబడినట్లు ఆ ప్రకారం నువ్వు నడుచుకో. కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ ప్రకారము నువ్వు నడుచుకో అని దేవుడు చెప్పారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కూడా నడవాలంటే మనం చేయవలసిన మూడవ పని ఏంటంటే, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి. వింటున్నారా? దానిలో రాయబడిన ప్రకారం నడుచుకోవాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఆ ప్రకారం నడుచుకోవాలి. అలా ఎవరైతే నడుస్తారో వారితో కూడా ఆయన నడవటానికి ఇష్టపడుతున్నారు. కనుక ప్రభు బిడలారా, ఈ 3 పనులు చేద్దాం. ఒకటి, దేనికి భయపడొద్దు, దేనికి జడయవద్దు. ఆయన ఉన్నారు, మన ప్రక్కన నడుస్తున్నారు అని అన్నీ ఆయనే చూసుకుంటారు. రెండవది, దిగులు పడవద్దు. ఎందుకంటే మన దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనం ఎందుకు దిగులు పడాలి? ఆయనే చూసుకుంటారు. అన్నీ ఏది కావాలో అది ఆయన మనకిస్తారు. మూడోది, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చారు. వాటిని మనం పాటించినప్పుడు, వాటిని మనం అనుసరించినప్పుడు, మనం నడుస్తున్నప్పుడు ఆయన మనతో కూడా ఉంటారు. ఖచ్చితంగా ఈ 3 పనులు మనం చేద్దాం. ఆయన మనతో కూడా నడవబోతున్నారు. ఈ వాగ్దానం మనందరి పట్ల మన ప్రభు అయిన యేసు దేవుడు యేసు నామములో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే
ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అయా పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రాలు. నువ్వు చేసిన వాగ్దానాలన్నింటిని పెట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈరోజంతా నీ వాగ్దానాలను మా పట్ల నెరవేర్చి, నీ దయ, నీ కృప మాకు అనుగ్రహించి, ఈరోజంతా మమ్మల్ని నడిపించమని, ఈరోజంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, బిడ్డల యొక్క అవసరాలు తీర్చమని, అయా బిడ్డలు చేస్తున్న పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలన్నిటిని దీవించమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరులు, ఈ ప్రార్థన దీవెనకరంగా ఉంది. ఈ ప్రార్థన ద్వారా మీరు మేలు పొందితే మీ యొక్క సాక్ష్యాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందరిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మీరు ఈ పరిచర్యలో మనతో పాటు పాలిభాగస్తులైన దేవుని యొక్క పనిలో మాతో కలిసి నడుస్తున్నందుకు దేవుని కొనిగా మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.